రాష్ట్రంలో రాబోయే 3 ఎమ్మెల్సీ ఎన్నికలను కైవసం చేసుకునేందుకు కమలదళం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేపడుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హరీషా బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రెండు ఉపాధ్యాయ ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎన్నికలను బీజేపీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికోసం కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి మొదలుకుంటే అటు పోలింగ్ బూత్ స్థాయి వరకు కూడా కమిటీలను నియమించింది. ఎందుకంటే ఈ కమిటీలు ఎప్పటికప్పుడు పని విభజన చేసుకుంటూ సమన్వయంతో ప్రచారాన్ని హోరెత్తించాలని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం మార్గనిర్దేశం చేసింది. ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే భౌగోళికంగా 75% ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 70% ప్రాంతంలో జరిగే ఎన్నికలు కనుక బీజేపీ విజయం సాధిస్తే త్వరలో జరిగే ఎలక్షన్స్లో అన్నింటిలో కూడా బీజేపీ విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2028లో అధికారంలోకి వచ్చేందుకు సునాయాసంగా కూడా ఉంటుంది. కాబట్టి బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలు పెడితే ప్రచారం వరకు అన్ని రకాలుగా జాతీయ నాయకత్వం దగ్గరుండి కూడా అన్ని రకాలుగా చూసుకుంటున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు అభ్యర్థుల ఎంపికల సమయంలో కూడా అటు జనబలంతో పాటు ధనబలం ఆర్థికంగా ఉన్న వాళ్ళను ఎంపిక చేసింది. దీనికి సంబంధించి అభ్యర్థుల ప్రకటన కానించి మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రచారాన్ని అయితే ఓరెత్తిస్తూ వస్తున్నారు. ఈ రోజు కూడా ఏదైతే 34 ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు కార్యశాలలు నిర్వహిస్తుంది. కార్యశాలలో పోలింగ్ బూత్ అధ్యక్షులు మొదలుకుంటే జిల్లా అధ్యక్షుల వరకు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ ఏదైతే ప్రచార స్థలానికి సంబంధించి ఒక అంచనాకు రానున్నారో ప్రచారం ఇంకా ఏ విధంగా చేయాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంశాలపైన అయితే ఈ కార్యశాలను అయితే మార్గనిర్దేశం చేసే అవకాశం అయితే పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే రెండు ఉపాధ్యాయ ఒక పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే బీజేపీ ప్రచారం హోరెత్తిస్తుండగా అటు కాంగ్రెస్ మాత్రం కేవలం ఒక పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థిని మాత్రమే బరిలో దింపింది. రెండు ఉపాధ్యాయులకు సంబంధించి అభ్యర్థులను పెట్టకుండా కేవలం వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మద్దతు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించింది. అటు బీఆర్ఎస్ అయితే పోటీలో కూడా లేదు. దీంతో బీజేపీ మాత్రమే 3 స్థానాల్లో 3 అభ్యర్థులను బరిలో పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది బీజేపీకి కలిసి వచ్చే అవకాశంగా పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నారు. అటు కాంగ్రెస్ కేవలం పట్టభద్రుల అభ్యర్థిని, అటు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఎలక్షన్లో పాల్గొనకపోవడం బీజేపీ కలిసి వచ్చే అవకాశం కాబట్టి అటు బీఆర్ఎస్ను కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి కాంగ్రెస్ పైన కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ జరుగుతున్న ఎలక్షన్స్లో బీజేపీ 3 స్థానాలను కైవసం చేసుకొని తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనే ఒక సంకేతాన్ని బలంగా ఇవ్వాలని అయితే భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రచారాన్ని అయితే ఓరెత్తిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ కానీ ప్రచారాన్ని ఏ విధంగా ముందుకెళ్లాలి, ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలని పైన మార్గనిర్దేశం చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ముగ్గురు చొప్పున మూడు కమిటీలను కూడా నియమించారు. అంతేకాకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక ఇన్ఛార్జిని నియమించారు. ఒక 25 మంది ఓటర్లకు కూడా ఒక ఇన్ఛార్జిని కూడా పెట్టిన పరిస్థితి. మొత్తంగానైతే పోలింగ్ బూత్ అధ్యక్షులు మరియు రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పటిష్టమైన ప్రణాళికతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 27వ తేదీన పోలింగ్ ఉన్న నేపథ్యంలో 27వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో సమాయత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. అటు 3 ఎమ్మెల్సీ స్థానాలు జరిగే ఏదైతే 70% తెలంగాణలోని ప్రాంతంలో జరిగే ఎన్నికలకు సంబంధించి మిగతా 30% రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా ప్రచారంలో తలమునకలు అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసినటువంటి సహాయంతో పాటు మేధావి వర్గానికి అటు ఉపాధ్యాయులకు చేసినటువంటి అంశాలను కూడా తీసుకెళ్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి హామీలు అయితే ఏవైతే ఉన్నాయో సిపిఎస్ కానీ అటు పిఆర్సీ డిఎల్ఏ అంశాలకు సంబంధించినటువంటి పైన మాటిచ్చి అటు తప్పిన అంశాలను కూడా ప్రజల్లోకి అయితే విస్తృతంగా అయితే తీసుకెళ్తా ఉన్నారు. బీజేపీ మాత్రమే శాసన మండలిలో ప్రజల పక్షంతో పాటు అటు ఉపాధ్యాయ సమస్యలపైన గలమెత్తే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఓటర్లను అయితే అభ్యర్థిస్తూ వస్తున్నారు. మొత్తంగా అటు బీజేపీ ఈ 3 స్థానాలను కైవసం చేసుకొని రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడంతో పాటు 2028లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అధికారం సునాయాసం చేసుకునే విధంగా కూడా వీటిని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుని అయితే ముందుకెళ్తుంది. అయితే ఈ రోజైతే 34 అసెంబ్లీ నియోజకవర్గాలు నిర్వహించేటువంటి కార్యశాలలో అటు బూత్ అధ్యక్షులతో అటు మండల అధ్యక్షులు అటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఏదైతే ప్రచారానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఎట్లా ముందుకెళ్లాలి దీనిపైన ఈ రోజైతే దిశానిర్దేశం అయితే చేయనున్నారు. 27 వరకు కూడా దీన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కూడా వీళ్లకు ఆశాజనకంగా ఉండడంతో
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణ జరిగేటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికలపైన కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాలను కూడా ప్రజల్లోకి విస్తరంగా తీసుకెళ్లి ఏదైతే ఉచితాల పేరుతో ప్రజలను పార్టీలు మభ్యపెడుతున్నాయి కాబట్టి ఉచితాలు కాదు సంక్షేమం అభివృద్ధి ఎజెండాతో నరేంద్ర మోదీ ముందుకెళ్తున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా సంక్షేమం అభివృద్ధిని తీసుకెళ్లే విధంగా బీజేపీని ఆశీర్వదించాలని చెప్పి కూడా ఓటర్లను అటు అభ్యర్థులు కానీ అటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అయితే అభ్యర్థిస్తూ వస్తున్నారు. మొత్తంగా అయితే ప్రచారాన్ని అయితే భారతీయ జనతా పార్టీ ఇప్పుడైతే ఎవరైతే బరిలో ఉన్నారో బరిలో ఉన్న అభ్యర్థుల కంటే దూసుకెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో.